నమస్తే ఎస్6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన పరిస్థితిలో మంత్రి రామనాయుడికి వెళ్లమని చెప్పా. వెంటనే ఆయన స్పందించి నిపుణులు కన్నయ్య నాయుడు, మన ఇంజనీరింగ్ నిపుణుల ద్వారా స్టాఫ్ లా గేట్లను అమర్చి నీటి వృధాను అరికట్టేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలిగింది. తుంగభద్ర డ్యామ్ ఏమైంది, కొట్టుకోమైంది, అందరూ ఆశలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, అవసరమైతే కన్నానాయుడిని తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే, కాదు నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే, సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 టీఎంసీకి వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 టీఎంసీ వస్తాయి. ఒక 40-45 టీఎంసీ నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేందుకు కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్లు అభివృద్ధి చేస్తాం. ఓర్వకల్లు, కొప్పర్తిలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. కొప్పర్తి, విశాఖ, చెన్నై కారిడార్ కిందకు వస్తుంది. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. గత 5 ఏళ్లుగా వైసీపీ హయాంలో ఏపీ వెనుకబడింది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏదైతే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్ లో మనం క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి 12,000 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నోడ్ ని సుమారు 45,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది. సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడ్ ను మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే, రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్లు నోడ్ను కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం. కడప జిల్లాలో కొప్పర్తి, విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వస్తుంది. ఈ యొక్క నోడ్ కోసం సుమారు 2,595 ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ NICDIT ద్వారా సుమారు 2,137 కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మన కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2,137 కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు 8,860 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే సుమారు 54,500 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోడ్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా గాని, కర్నూలు జిల్లా గాని, రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం. అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. బెంగళూరు సమీపంలో ఉంటుంది, చెన్నై సమీపంలో ఉంటుంది, మరొక పక్కన హైదరాబాద్ లో సమీపంలో ఉంటుంది. కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 నోడ్స్ ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈ రోజు కేబినెట్ లో కూడా అప్రూవల్ తీసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం. నవంబర్లో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలాగా నిధులు వస్తాయి.
అమరావతి పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 12,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి 2014 నుంచి 19 వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే సరిగ్రహం అని ఆయన వల్లనే ప్రాజెక్టుకు ఈ రోజు ఈ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తుందన్న ఆయన నిజానికి నాడు ఎన్నికల ముందు ఆ నిధులు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని వెల్లడించారు. పోలవరంకు కేంద్రం నిధులపై వైఎస్ జగన్ కి క్రెడిట్ రాకూడదన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఆ పని చేశారని, ఇప్పుడు అవే నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలని, అభూత కల్పనలని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి అవసరమైన 12,157 కోట్ల నిధుల విడుదల కేంద్రం ఆమోదించడంపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు చెబుతూ జగన్ ని దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించారని మాజీ మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వారు అనౌన్స్ చేశారు. ఇది ఒక చరిత్ర అని చెప్పారు. దానితో పాటుగా అనేకమైన విషయాలను మళ్ళా వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏదైతే అవాస్తవాలను, అభూత కల్పనలను, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకుని ఈ 12,157 కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథ అంతా చెప్పుకొచ్చాడు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్ళిపోయిందనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమని అనుకున్నాను ఈ విషయాలు. ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఈ 12,157 కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు. మొదటి దశ అంటే 41.15కి సంబంధించినటువంటి దశ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళ్తారు. అది 45.72. ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా. దట్ ఈస్ ది ప్రాజెక్ట్. అల్టిమేట్ గా అక్కడ దాకా చేయాలి. మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం. మొదటి దశ పూర్తి కావడానికి ఈ 12,157 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత
ఈ మొదటి దశ పూర్తి కావడానికి కావలసిన నిధుల కోసం అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితోనూ అప్పుడున్నటువంటి జలశక్తి మంత్రి గారితోనూ పలుమార్లు వారితో చర్చించి వారిని ఆమోదింపచేసి వారిని ఒప్పించి ఇవన్నిటినీ కూడా విడుదల చేయడానికి దోహదపడ్డారనే విషయాన్ని ఇవాళ మీకు చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాగానే తక్కని చూసి 12,157 కోట్లు రిలీజ్ చేయలేదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి, మేధావులు గమనించాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు గమనించినా గమనించినట్టుగా ఉంటారు కాబట్టి వారికి నేనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని మీడియాలో చెప్పారు కాబట్టి, అనేక అసత్యాలను మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి కొన్ని అంశాలను మళ్ళా తిరిగి చెప్పవలసినటువంటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో దాడులు, హత్యలు, అక్రమాలు తప్ప ఈ 3 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం జూలకల్లో దళిత మహిళ మనీషా తన తండ్రి రేషన్ షాపును ఆయన చనిపోయాక చూసుకుంటుంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక షాపు తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారు. పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. మనీషా కుటుంబానికి అండగా ఉంటాం అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జూలకల్లు గ్రామం పిడుగురాళ్ల మండలం గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు 10-15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది. ఆమె కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈరోజో నిన్న రాత్రిలో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జూలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్ల పోలీస్ స్టేషన్లో గంజాయి స్మగ్లర్లను మీడియా ముందుకు ప్రవేశపెట్టిన పోలీసులు జగ్గంపేట నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డ 250 కేజీల గంజాయి, 4 వ్యక్తుల అరెస్ట్, ఎస్కాట్ కారు, గంజాయి తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేస్తున్న పోలీసులు. అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి నరసింహ కిషోర్ సిఎస్ గారు ఉత్తర్వుల మేరకు, అలాగే మన ఎన్డీఓ దేవకుమార్ డిఎస్పీ పర్యవేక్షణలో భాగంగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు మేము నిన్న 27వ తారీఖున టోల్ ప్లాజా దగ్గర మా మధ్యవర్తుల సమక్షంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అక్కడ మేము వెహికల్ చెక్కింగ్ పెడతాం కదా, అటువైపు నుంచి అంటే టువర్డ్స్ రాజమండ్రి నుంచి ఇటువైపు వెళ్ళేటువంటి వేలో ఒక ఫస్ట్ డిజైర్ అన్నటువంటి షిఫ్ట్ వెహికల్ అయితే షిఫ్ట్ వెహికల్ కనబడింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆపుతుంటే అది సస్పిషియస్గా కొంతమంది బాగా వ్యక్తులు. దాని వెనకే దాన్ని అంటే 1 ఆఫ్ ది 70 అనేది మైడేటింగ్ వెహికల్.
అక్కడ దీనికి ఏం చేసుకుని ఒక 2-3 మినిట్స్కి ఒక వెహికల్ ఇన్సిడెంట్ అవుతుంటాం. దాని ఎప్పుడైతే మనం దాటామో వాళ్ళు కూడా ఇమీడియట్లీ అక్కడ తీసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం సిబ్బంది కూడా పడుతున్నాము. అండ్ మనం సస్పిషియస్గా ఉన్న వాళ్ళు దాన్ని మధ్యవర్తి సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దాని ఒక వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ నిమిత్తం ఇందులో భాగంగా ఒక 4 మందిని అరెస్ట్ చేశాము. దీనికి ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఫార్వర్డ్ తీసుకుంటాము. ఈ విధానాలందరూ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ NDPS యాక్ట్, నార్కోటిక్స్ డ్రగ్స్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నూజివేడు IIITలో విష జ్వరాలు, డయేరియాతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి IIITని సందర్శించారు. IIIT ప్రాంగణంలో ఉన్న ఫుడ్ కోర్టును తనిఖీ చేసి సిబ్బంది నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఊరికనే ఫుడ్, అల్పాహారం అందించడం లేదని నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు. ఫుడ్ కోర్టులో ఉన్న పరిశుభ్ర పరిస్థితిపై, అక్కడ వినియోగిస్తున్న సరుకులు, వంట నూనె, సాస్, చికెన్, అల్లం పేస్ట్, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించి అసంతృప్తిని వెల్లబుచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ను పిలిపించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం IIITలోని మెస్లను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు "వీ వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు చేశారు. మెస్లో విద్యార్థుల కోరిక మేరకు భోజనం రుచి చూశారు. మెస్లో ఫుడ్ కోర్టు వద్ద విద్యార్థులు అసంతృప్తిగా డస్ట్బిన్లో పడేస్తున్న ఆహార పదార్థాలను గమనించారు. అక్కడ వంటశాలను, వంటలకు ఉపయోగిస్తున్న ఉత్పత్తులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి సమావేశ మందిరంలో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు IIITలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమో అనే భయం కనపడతా ఉంది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మెనూకు సంబంధించి కానీ లేదా ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి, దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్, డైనింగ్ హాల్స్, ఇక్కడ కండిషన్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. తప్పుకోకుండా దీని మీద, ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ IIITలో పొద్దున ప్రెస్లో కనపడంగానే ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. వెంటనే బయలుదేరి క్యాబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా వారి సమస్యలు ఏమిటి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు. తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి, వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి, ఈ కిచెన్ అదేవిధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను, చర్చిస్తాను. చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫరెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తా అని చెప్పేసి మనం చేస్తాను. మరి అక్కడ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి గత ప్రభుత్వం మెస్ ఛార్జెస్ లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఫీజులు సరైన సమయానికి రాక, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రావటం, ఇటువంటి పరిస్థితి మూలంగా కూడా విద్యార్థులు చెప్పిన దాన్ని బట్టి ఈ క్యాటరర్స్ కొద్దిగా మొండికేసి మాకు పేమెంట్ రావట్లేదు కదా, మేము ఏ విధంగా పెడతాము అనే ధోరణిలో మాట్లాడినట్లు మరి విద్యార్థులు చెప్పారు. కానీ ఒక్క విషయం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న కృష్ణమ్మ 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. మరోసారి తెరుచుకున్న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 10 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ప్రాజెక్టు అధికారులు గురువారం
26 క్రస్ట్ గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,57,906 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఇన్ఫ్లో 2,57,906 క్యూసెక్ల నీరు వచ్చి నాగార్జున సాగర్ కు చేరుతుంది. అవుట్ఫ్లో సమానంగా ఉన్నాయి. హాస్పిటల్ పరిశీలనకు వచ్చి సూపరింటెండెంట్ చైర్లో కూర్చొని ఆదేశాలు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హల్చల్. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్న కూతురి లక్ష్మి. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన లక్ష్మి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని మరీ ఆదేశాలు జారీ చేసిన లక్ష్మి ఆసుపత్రి సూపరింటెండెంట్ ని అవమానించారని సర్వత్రా విమర్శలు. చిల్లకూరు మండలం మామిడి సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 5గురికి తీవ్ర గాయాలు. నెల్లూరు నుంచి ముత్తకూరు మీదుగా కోటకు వెళ్తుండగా మామిడి వద్ద అదుపు తప్పి బస్సుకు ప్రమాదం. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు. నిన్న రాత్రి భారీ వర్షానికి మధురవాడ శివశక్తి నగర్ రోడ్లో లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ పెను ప్రమాదం తప్పింది. రాత్రి బిల్డింగ్ పైన పిడుగుపడి బిల్డింగ్ పిల్లర్ డ్యామేజ్ అయింది. అలాగే అపార్ట్మెంట్ లో మొత్తం 132 ఫ్లాట్స్ వారు నివాసం ఉంటున్నారు. చాలా వరకు ఇంట్లో ఉన్న టీవీ, ఫ్యాన్ లైట్లు కాలిపోయాయి. బిల్డర్ తగిన సదుపాయాలు తగిన సమయంలో సమకూర్చని కారణంగా ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. బుధవారం బాయింసా రూరల్ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండపాల ఏర్పాట్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ నాయులు, ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కామన్ పబ్లిక్ వాళ్ళకి పిలిస్తే గణేష్ చతుర్థి ప్లస్ నవరాత్రి కోసం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, దీనికి సంబంధించిన మాట్లాడితే ఎట్లా సెలబ్రేట్ చేద్దాం, దీనికి సంబంధించిన మొత్తం డిస్కషన్ అయింది. అండ్ ఒకటి రిక్వెస్ట్ మన సైడ్ నుండి ఈ సెలబ్రేషన్ ప్రాపర్గా చేయాలి, పీస్ఫుల్గా, సంతోషంగా, ప్రశాంతంగా చేయాలి. ప్లస్ ఏదైనా ఇష్యూ అయితే తొందరగా పోలీస్కి చెప్తే మనము ఇష్యూ సాల్వ్ చేద్దాం. అండ్ మొత్తం జస్ట్ ఒకటి రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్, tell police whenever an issue comes, don't take law in your own hands. Just one request, don't take law in your own hand, call police whenever issue comes. जब भी कोई प्रॉब्लम आए पुलिस को बताना है, खुद से उसका सॉल्यूशन नहीं निकालना है. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.